ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రెజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్లు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజీలో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరు హామీలో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్ బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. నీకు కొన్ని టెక్నికల్ విషయాలు ఎటువంటి మోసాలు జరిగినాయో నేను మీకు కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఉన్న స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, 3-4 స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీరు చూసుకోండి.